ఒక్కోసారి రియల్ ఎస్టేట్ పనులు పెట్టుకోవాలంటే పొద్దుగల పెట్టుకుంటాను నేనైతే. సో టైం 7:55, 23 సెప్టెంబర్. ఎక్కడున్నా మనం పటాన్చెరు ఎగ్జిట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎందుకు వచ్చినామంటే మనకి ఇక్కడ నుంచి ఒక డీల్ వచ్చింది. సో పటాన్చెరు ఎగ్జిట్ నుంచి చూస్తే మనకు 11 కిలోమీటర్ రేడియస్ ఆర్ 19 మినిట్స్ ఈ నుంచి వెళ్తే ఒక డీల్ ఉంది, చెప్తా. ఆ డీల్ ప్రత్యేకత డీల్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే సైడ్ కాపకుండా పొద్దున ట్రాఫిక్ కూడా తక్కువ ఉంది. జస్ట్ స్టే ట్యూన్డ్, డీల్ గురించి చెప్తా. చుట్టూ వరి, ట్రాన్స్ఫార్మరు, ఓకే. అంతా అటు నందిగామ వస్తుంది. గోల్డెన్ ట్రయాంగిల్ దగ్గర ఉన్నాం మనం, గోల్డెన్ ట్రయాంగిల్ బయట. ఇటు భానూరు విలేజ్, రైట్. ఇటు పోతే భానూరు, ఈ రోడ్ సీదా ఏడికి ఇస్నాపూర్ పోతుంది. డీల్ వచ్చేసి ఇది మన కారు ఉంది కదా, రోడ్డు చిన్నగా ఉందని పక్కకు పెట్టినాం. ఈ నుంచి సో ఎంత 89 ఫీట్. ఫస్ట్ ఈ నుంచి ఈ వరకు 62 ఫీట్ ఉంటుంది సర్టన్ డిస్టెన్స్, ప్లస్ అవతల 26 ఫీట్, 26 పాయింట్ సమ్వేర్ అరౌండ్. రౌండ్ ఫిగర్ చెప్పాలంటే 89 ఫీట్, 89/169 ఫీట్ లోపలికి. అక్కడైతే మీకు తెలుస్తుంది కదా, ల్యాండ్ మార్క్ వచ్చేసి ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్, ఇక్కడ చిన్నగా డైరీలో ఇప్పుడు మెయింటైన్ చేస్తాం. దీని ముందర నుంచి మళ్ళీ రైట్ కొడితే పటాన్చెరు శంకర్పల్లి రోడ్డుకి వెళ్ళొచ్చు. సో చూడొచ్చు, అందమైన పికాక్ కూడా మనల్ని అలరించడానికి వచ్చింది. సో ప్రస్తుతానికి అది కూడా ఈ ల్యాండ్లోనే ఉంది, ఇక చూసుకోవచ్చు. పురి విప్పింటే బాగుండే వ్యూవర్స్ కోరిక మేరకు. సరే, అది ఇప్పుడు నెమలి లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మోహన్ బాబు బ్యానర్ ఉండే అప్పట్లో బాగా ఇప్పుతుంది అందులో, పురి విప్పిన నెమలి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు 26.5 ప్లస్ 62.5, టోటల్ 14 గుంటాస్, రైట్. 89 రోడ్ ఫేసింగ్, లోపలికి 169 ఫీట్. అంటే 14 గుంటాస్ అంటే సమ్వేర్ అరౌండ్ 1694 స్క్వేర్ యార్డ్స్ అవుతుంది. ప్రైస్ డీటెయిల్స్ చెప్తా, స్టే ట్యూన్. భానూర్ విలేజ్ R1 జోన్, ఇది పాయింట్ బి నోటెడ్ R1 జోన్. కొంచెం ముందుకు వెళ్తే కనుక మీకు భాషం క్రిస్టల్ 24 లేఅవుట్ ఉంటుంది. అక్కడ యావరేజ్గా 23-25K ప్రైసెస్ ఉన్నాయి పర్ స్క్వేర్ యార్డ్ లీస్ట్. అవి మార్కెట్ బాగుంటే 28-30K ఉంటుంది. ఇప్పుడు 23-25K దొరుకుతాయి రీసేల్. అఫ్కోర్స్ అందులో కూడా మనకు ఉన్నాయి, చూసుకోవచ్చు. భానూర్ విలేజ్కి వెళ్ళే దారిలో ఉన్నాం మనం ఇప్పుడు. వీడియో నేను మీకు రోడ్ సైజ్ చూపించడం మర్చిపోయినా. ఇదంతా ప్రస్తుతానికి ఒక 20 ఫీట్ ఉంటుంది. యా, ఇది ల్యాండ్, రైట్. చూడండి, హైటెన్షన్ లైన్స్ శ్మశానాలు అయితే ఏం లేవు. డిస్క్రిప్షన్ చెప్తా. వన్స్ అగైన్ హలో, నమస్తే, బాయ్ సాబాలందరికీ సలాం వాలేకుమ్. భానూర్లో ఉన్నాం, 14 గుంటాస్ చూపించినాం. ఇది 10+4 అనమాట. బేసిక్గా 4 గుంటాస్ అమ్మారు, కావాలంటే 10 గుంటాస్ అమ్ముతారు. లేదు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఆ 14కి ఇంకో 14 కూడా ఇస్తారు. అంటే ఓవరాల్గా 28 గుంటాస్ డీలు. ఇప్పుడు 28 గుంటాస్ కొనే పరిస్థితి లేదు కాబట్టి 14 గుంటాస్ అయితే ఎగ్జాక్ట్ డీలు. ఆన్ డిమాండ్ ఎక్స్ట్రా 14 గుంటాస్ కూడా వేయగలుగుతారు. మినిమం అయితే 10 గుంటాస్ కొనాలి. R1 జోన్లు ఉంది. దీని ప్రైస్ ఏదైతే ఉందో పర్ గుంటా ఎంత చెప్తుందో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. అయితే ఆ ప్రైస్ ప్రకారం క్యాల్కులేట్ చేసిన నేను పర్ స్క్వేర్ యార్డ్ సమ్వేర్ అరౌండ్ 12,300 నుంచి 13,000 దాకా పడుతుంది. ఈ R1 జోను హెచ్ఎండిఏలనేమో ఇదే రేంజ్లో 23 నుంచి 25K అయితే ఉన్నాయి పర్ స్క్వేర్ యార్డ్ హెచ్ఎండి అయితే. ఇంకా ఇప్పుడు ఎట్లుంటాయంటే ఏవైతే లేఅవుట్స్ లేవో ఆ ల్యాండ్స్ అన్నీ అయితే గుంటలు లెక్కనే అమ్ముతారు. ఇది డైరెక్ట్ ఇది 14 గుంటాస్ ఒకరే కొనగలుగుతారా లేరా, లేదంటే మినిమం 10 గుంటాస్ అయితే ఇస్తారు. ఈ రోడ్ ఏదైతే ఉందో ఇంతకుముందు చెప్పినట్టు భానూర్ నుంచి ఇస్నాపూర్ వెళ్తుంది, ఓకే. వెనకాల అక్కడ కేసరం విలేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ నియరెస్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి భాషం క్రిస్టల్ 24. పటాన్చెరు శంకర్పల్లి రోడ్ వచ్చేసి ఇక్కడ అసలైన రోడ్ అయితే కనుక 1 కిలోమీటర్ కూడా ఉండదు, 1 కిలోమీటర్ లోపలనే ఉంటుంది. కాబట్టి ఆ రోడ్ డ్యామేజ్ అయింది కాబట్టి చుట్టూ తిరిగి రావాలి, 1.5 కిలోమీటర్ అవుతుంది. సో ఈ యొక్క 14 గుంటాస్ కింద ప్రైస్ నేను చెప్తున్నా. ఈస్ట్ ఫేసింగ్ 20 ఫీట్ రోడ్కు ఉంది. అయితే మాస్టర్ ప్లాన్ ప్రకారం అయితే ఇది 100 ఫీట్ రోడ్ అని ఉంది. ఇక అది అవుతుందా కాదా అనేది కాలం నిర్ణయిస్తుంది. మరి ఇంత డీల్లో ఇప్పుడు పెట్టొచ్చా అంటే, ఏదైతే నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినా రాబోయే వీడియోస్లో కూడా ఒకటే చెప్తున్నా, లాంగ్ టర్మ్ బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి.
రాబోయే 1-2 ఇయర్స్ అయితే ఏం పెద్ద మిరాకిల్ జరగవు, ఏం పెద్ద అప్రిషియేషన్ ఉండదు. అయితే స్కోప్ ఆఫ్ రూమ్ ఆఫ్ నెగోషియేషన్ ఏదైతే ఉంటుందో ఇప్పుడున్న సిచ్యువేషన్ మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి కొంచెము మనకు నెగోషియేషన్కి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మార్కెట్ స్ట్రీమ్లైన్ అవుతున్న కొద్ది ఏమవుతుందంటే నెగోషియేషన్కి స్కోప్ అనేది తగ్గుతా పోతుంది. సో చూడండి 14 గుంటాస్ కోర్స్ ఒక్కరే ఇంత పెద్ద డీల్ అంటే కోర్స్ క్రోర్స్లో ముచ్చట. అందులో మీరు క్యాల్కులేట్ చేసుకోండి. మీరు క్యాల్కులేట్ చేసుకోలేని పక్షంలో మీరు నాకు రీచ్ అవుట్ కావండి. నా పేరు వచ్చేసి అభిమాన్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. మీరు అనొచ్చు ఇది ఇన్వెస్ట్మెంట్ ఎట్లయితుందని కొందరు అనొచ్చు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకరికి 100 గజాలు కావచ్చు, ఒకరికి 100 ఎకరాలు కూడా ఇన్వెస్ట్మెంటే కావచ్చు. అయితే ఇటువంటి పొటెన్షియల్ ఏరియాస్ ఏంటంటే ఇక్కడ దగ్గరనే గోల్డెన్ ట్రయాంగిల్, మన మోకిల, శంకరపల్లి, పటాన్చెరు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ పటాన్చెరు శంకరపల్లి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి దగ్గర ఇక్కడ రెసిడెన్షియల్ యాక్టివిటీస్ ఎక్కువ వస్తాయి. సో కమర్షియల్ యాక్టివిటీస్ అన్ని మెయిన్ రోడ్కి వచ్చిన లైక్ కొన్ని వేర్ హౌసెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఫ్యూచర్లో కొంచెం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు రేపు హైదరాబాద్ సిటీలో చూస్తే 200-300 yards అనే స్కూల్స్ కడుతుండ్రు. మాట అంటున్నా, అందరూ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూలు, ఆ ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ గాడియంలోనే చదవరు కదా. మన మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బతకాలంటే అటువంటి వాళ్ళకి స్కూల్స్ కానీ, వేర్ హౌసెస్ కానీ, రేపన్నాడు కార్ సర్వీస్ సెంటర్లు కానీ రకరకాల ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అఫ్కోర్స్ అది రీసెర్చ్ చేస్తే ఎన్నో ఆప్షన్స్ అయితే దొరుకుతాయి. సో ఈ 14 గుంటాస్ భానూర్లో ఏదైతే ఉందో R1 జోన్లో ఈస్ట్ ఫేసింగ్ ప్రపోజ్ 100 feet రోడ్కి, కాకపోతే ఇప్పటికైతే 20 feet రోడ్సే లెక్కేసుకోండి. ఈ మల్టీ పర్పస్ లేదు అంటే ఇంకా లాంగ్ టర్మ్ యూజ్ చేసుకునే రెసిడెన్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అయింది అనుకోండి, మనం అప్పుడు అపార్ట్మెంట్స్ కూడా కట్టవచ్చు. అఫ్కోర్స్ అది చాలా దూరం ఉంది. లేదంటే మనము ఒకటి 2-3 తుకడాలు చేసి కూడా అమ్మొచ్చు. ఈస్ట్ ఫేసింగే కాబట్టి రోడ్ ఫేసింగ్ 89-90 feet ఉంది కాబట్టి లోపలికైతే 160-169 feet ఉంది. సో ఇందులో మీకు బెస్ట్ డీల్ కావాలి అంటే ఆర్ ఇంకేమైనా అడిషనల్ డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు నాకు రీచ్ అవుట్ కానీ. నా పేరు వచ్చేసి అభిమాన్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. ఈ ప్రాసెస్లో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా నాకు చెప్పండి. కుదిరితే నేనే వచ్చే వీడియో తీసుకుంటా. కుదరని పక్షంలో మన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో వాట్సాప్ ఛానల్ లింక్ కింద ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా పెడుతున్నా, అందులో అయినా సరే పోస్ట్ చేస్తా. సో నా పేరు అభిమాన్, నా ఫోన్ నెంబర్ 9885926347. దసరా నవరాత్రి శుభాకాంక్షలు, అడ్వాన్స్ హ్యాపీ దసరా. మరోసారి అద్భుతమైన వీడియోతో కలుద్దామని. ఓజీ సినిమా టికెట్స్ నేను బుక్ చేసుకున్నా, మీరు కూడా టైం పర్మిట్ చేస్తే చూడండి, బడ్జెట్ పర్మిట్ చేస్తే చూడండి. ఓకే, చాలా రోజులు అయితే థియేటర్ పోక అని రీసెంట్ టైమ్స్లో చెప్పుకోదగ్గ సినిమాలు థియేటర్లో చూసేటట్లు లేకుండే. అప్పుడెప్పుడో మహాతా నరసింహ సినిమా చూసిన. ఇప్పుడు ఓజీ హైప్ ఎక్కువ ఉంది కదా, ఇక అది హిట్ అవుతుందా బిస్కెట్ అవుతుందా చూద్దాం. సైనింగ్ ఆఫ్ అభిమాన్, బాయ్, జై హింద్.